ఈరోజు అమెరికాకు చెందిన స్టాక్ ఎక్స్చేంజ్ భారత పారిశ్రామిక దిగ్గజం మోడీ గారి స్నేహితుడు అదానీ అక్రమాలకు, మోసాలకు, లంచాలకు పాల్పడి $265 మిలియన్ పంచాడు అని చెప్పి ఆధారాలతో సహా నిరూపించింది. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. హిడెన్బర్గ్ రిపోర్టు రాకముందు నుంచి, వచ్చిన తర్వాత కూడా చెప్తా ఉన్నాం. అయ్యా, మోడీ గారు అదానీ గారి నీడ, నీకిది నాకిది చొప్పున ప్రభుత్వ రంగ ఆస్తుల్ని కారు చౌకగా, అక్రమంగా, అనైతికంగా కట్టబెట్టడం, ఆ వచ్చిన డబ్బుతో ప్రతిపక్షాలు ఉన్న ప్రాంతాల్లో ఎమ్మెల్యేలను కొట్టడం, ప్రభుత్వాలను పడగొట్టడం, ప్రాజెక్టులు తీసుకోవటం. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కృష్ణపట్నం పోర్టు కానీ, బొంబాయికి సంబంధించిన పోర్టులు కానీ, జీవీఆర్కి సంబంధించిన పోర్టులు కానీ అన్నీ కూడా తన ప్రభుత్వ ఏజెన్సీలని మోడీ గారు ఉపయోగించి రైడ్లు చేసి వాళ్ళని ఆ ప్రాజెక్టులను తప్పించిన తర్వాత మళ్ళీ అవి అదానీకి కట్టిపెట్టడం. ఇప్పుడు నిన్నగాక మొన్న మహారాష్ట్ర ఎన్నికలకు ముందు కూడా ధార్వీ ప్రాజెక్టుని ఎన్నో వేల కోట్ల రూపాయలకి అదానీ కంపెనీకి అప్పచెప్పారు. మేమేమంటామంటే, మోడీ గారు అదానీకి ఒక రక్షణ కవచం లాగా ఉపయోగపడుతున్నాడు. వీళ్ళ అక్రమాలన్నీ కూడా బట్టబయలైపోయినాయి ప్రపంచవ్యాప్తంగా. తక్షణమే బీజేపీకి కానీ, మోడీకి గారి కానీ దమ్ము ధైర్యం ఉంటే అదానీని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని చెప్పి, సమన్లు ఇష్యూ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైతే అక్రమాలు 2029 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారో అవి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రికి వచ్చాయని చెప్పి అన్నీ వేలు చూపిస్తూ ఉన్నాయి. దీని మీద తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఆ ముడుపుల్లో ఏదైతే అందులో ఉన్న 102 అని ఎవరైతే ఉన్నారో ఆ ఛార్జ్షీట్లో ఆ 1 ఎవరో 2 ఎవరో తెలియజేసిన అవసరం ఉంది. దీని మీద తక్షణమే ఈ డిస్కమ్ములు వాళ్ళకి లాభాల కోసం అధిక రేటుగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు కాబట్టి ఆ ఒప్పందాలన్నీ రద్దు చేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 17,000 కోట్ల రూపాయలు ట్రూఅప్ ఛార్జీలు ఇచ్చిందో అవన్నీ రద్దు చేయాలని చెప్పి ఈ ముడుపులు పుచ్చుకొని ఒప్పందాలు కుదుర్చుకున్న అధికారులు, రాజకీయ న్యాయాలు ఎవరిలో నిగ్గు తీర్చడం కోసం సిట్టింగ్ న్యాయమూర్తితోటి విచారణ జరిపించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయా మోడీ గారు తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీ కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ, సిబిసి కానీ దర్యాప్తు చేసి నువ్వు పారదర్శకంగా ఉండవని చెప్పి ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. విశ్వగురు 55-56 ఇంచుల చెస్ట్ ఉందని చెప్తున్నావు. నువ్వు అదానీని వెనకేసుకొస్తా ఉన్నావు? అక్రమాలకు పాల్పడతా ఉన్నాడు, ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తూ ఉన్నాడు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానాలు కూడా దర్యాప్తు చేయమని చెప్తుంటే ఇక్కడికి సంబంధించిన సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ బోర్డు ఆఫ్ ఇండియా మాధవి బూచ్ దర్యాప్తు నడక నడిచే విధంగా వ్యవహారం చేస్తూ ఉంటే కోర్టులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి కనపడతా ఉన్నాయి. ప్రభుత్వం అండదండలతోటి వ్యాపారం చేస్తూ ఉన్నాడు, మోసాలు చేస్తూ ఉన్నాడు, బ్యాంకుల్ని పల్టై కొట్టుతూ ఉన్నాడు, బ్యాంకుల దగ్గర నుంచి రైట్ ఆఫ్ తీసుకుంటా ఉన్నాడు, కంపెనీలు మూసేస్తూ ఉన్నాడు. ఈ విధంగా అతను సామ్రాజ్యాన్ని పెంచుకొని పోతూ ఉంటే ప్రపంచంలో ఒక అపరూపీరుడిగా అక్రమాల మోసాలు చేసి అవుతా ఉన్నాడు. తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.